హాయ్ అండి. మేము సండే రోజు అయితే మంచిగా ఫిష్ ఫ్రై చేసుకున్నాము. చాలా బాగా వచ్చింది, ఎంతో క్రిస్పీగా కూడా ఉంది. సో అందుకే ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూసేయండి. ఫస్ట్ అయితే ఫిష్ని ఇలా వాటర్తో వాష్ చేసుకోవాలి. సో వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా మనకి చక్కగా క్లీన్ చేసి ఇస్తారు, ఇవ్వమంటే. అయినా కూడా మనం ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత సెకండ్ టైము ఆ ఫిష్ పీసెస్లో కొద్దిగా పసుపు, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను పెరుగు వేసుకొని ఇలా ముక్కలకి 2 నిమిషాల పాటు పట్టించాలండి. తర్వాత మంచిగా వాటర్తో క్లీన్ చేసుకుంటే మనకి ఫిష్ అనేది అసలు స్మెల్ ఉండదు, కర్రీ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఫిష్ పీసెస్ అన్నీ ఒక పక్కకు అనేస్తున్నాను. నేనైతే దీన్ని కలుపుకోవడానికి పెద్ద ప్లేట్ తీసుకున్నాను. సో ఇంకొక సైడ్ అయితే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసమైతే ఒక 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. సో కార్న్ఫ్లోర్ తీసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి. అలానే కార్న్ఫ్లోర్తో పాటు 2 స్పూన్ల వరకు బియ్యం పిండి, 1/2 స్పూన్ పసుపు, ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్, అలానే కారం కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. మీకు కారం తగ్గట్టుగా ఎంత కావాలంటే అంత వేసుకోండి. సో ఇంకా నేనైతే ఫిష్ మసాలా యూస్ చేస్తున్నాను, లేదంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇంకా ఒక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ 1 స్పూన్ వరకు పెరుగు, కొంచెం తురిమిన కొత్తిమీర, ఒక ఎగ్ కూడా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మసాలా మొత్తం చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్న మసాలాని మళ్ళీ ముక్కలకి కోటింగ్ లాగా వేసుకోవాలి. ఇలా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కలుపుకోవాలి. ఇక ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ కార్న్ఫ్లోర్ పైన చల్లుకొని ముక్కలకు పట్టిస్తే మనకి ఎంతో క్రిస్పీగా వస్తాయి ముక్కలు. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హైలో పెట్టుకొని ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఒక్కొక్కటిగా ఫిష్ ముక్కలు అయితే వేసుకోవాలి. మనకి ఫిష్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లోపల సైడ్ బాగా ఫ్రై అవ్వాలి అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఎర్రగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని అవి కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎంత ఎక్కువ ఫ్రై అయితే మనకు అంత క్రిస్పీగా వస్తాయి. సో మనం కార్న్ఫ్లోర్ వేసాం కదండి, సో మనకు ఆయిల్లో అయితే ఫిష్ అనేది లీక్ అవ్వదు అనమాట. విడిగా వేస్తే ఒక్కోసారి మెత్తగా అయిపోయి ఫిష్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం కార్న్ఫ్లోర్ యూజ్ చేసాం కదా, చూడండి ఆయిల్కి అయితే అస్సలు అంటలేదు. సో వేసిన ముక్కలు వేసినట్టే ఉన్నాయి, ఆయిల్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఇలా 2-3 సార్లు అటు ఇటు తిప్పుకొని ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారా, ఆయిల్ అయితే మనం పోసిన ఆయిల్ పోసినట్టే ఉంది. మళ్ళీ మిగిలిన ముక్కలు కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. మనకి 2 నిమిషాల్లో అయితే ఫ్రై అయిపోతాయండి చాలా చక్కగా. ఆయిల్ని అయితే మనం ఒకసారి ఫిల్టర్ చేసుకొని వేరే కర్రీస్ కూడా యూస్ చేయొచ్చు, అసలు స్మెల్ అనేది రాదనమాట. సో ఎందుకంటే మనకి ఫిష్ కార్న్ఫ్లోర్ లోపలే ఉంటుంది కాబట్టి స్మెల్ అనేది ఆయిల్కి పట్టదు. సో ఏమాత్రం డౌట్ లేకుండా మన ఆయిల్ని స్టోర్ చేసుకోవచ్చు, వేరే కర్రీస్కి యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. రిమైనింగ్ పీసెస్ కూడా వేసుకొని ఇంకా 1 బై 1 ఫ్రై చేసి పెట్టుకున్నానండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఫిష్ ఫ్రై రెసిపీ అయితే అయిపోయింది. సో నేనైతే ఇంకా దీంట్లోకి సాంబార్ కూడా చేశాను. మా వారైతే కొన్ని పీసెస్ తీసి కర్రీలాగా కూడా ప్రిపేర్ చేశారు, అది కూడా చాలా బాగా వచ్చింది. సో ఇంకా మేము ఏమాత్రం లేట్ చేయకుండా లంచ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఫిష్ ఫ్రైలోకి సాంబార్ అనేది మంచి కాంబినేషన్ అనమాట. ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు సాంబార్ ఉంటే చాలా బాగుంటుంది కదా తినడానికి. సో మేమైతే ఇంకా లంచ్ స్టార్ట్ చేసేసాము. నేను కష్టపడి వంట చేశానని మా వారైతే వడ్డిస్తున్నారు. ఈరోజు రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం అయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. మన ఛానల్లో అయితే ఎంతో కష్టమైన రెసిపీస్ అయినా తక్కువ టైంలో ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో అలాంటి రెసిపీసే ఉంటాయండి. మ్యాక్సిమం 5 మినిట్స్ లోపలనే ఉంటాయి మన వీడియోస్ అన్నీ. సో నచ్చితే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.